ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతీస్ హైవ్. బస్ అయితే 7:30కి కాల్ చేసి బస్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు. సో అక్కడికక్కడ ఇంకొక బస్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాననమాట. ఈ ఆటోలో ఎక్కి వెళ్ళాను అక్కడి వరకు. నాకు 9:30కి ఉండింది బస్సు. 9:30కి అక్కడికి వెళ్ళానో లేదో నేను వాడికి కాల్ చేసా బస్ స్టాప్ ఎక్కడ అని. ఫస్ట్ టైం ఒక స్ట్రేంజర్తో ట్రావెల్ చేస్తున్నాను, బట్ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ చేశాను. రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. కూడా క్యాన్సిల్ అయింది అన్నాడు. అక్కడికక్కడ స్పాట్ హోటల్ అండ్ ఇక్కడ వీడియోస్ తీస్తున్నా కదా, అట్లా వెళ్ళిపోయాను అనమాట. ఆల్మోస్ట్ 11:30 పరిచయం అయ్యారనమాట. మార్నింగ్ ట్రావెలింగ్ డైరెక్ట్ గా అందుకు నేను దాంతో పాటు కలిసి వచ్చాను. రూమ్ షేర్ చేసుకున్నాం ఇద్దరం. అండ్ ఇక్కడైతే హోటల్ వల్ల ఆటో ప్రొవైడ్ చేస్తాము, ఆగండి అంటే ఆగామన్నమాట. ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఉంది రిటర్న్. సో అందుకని తొందరగా దర్శనం అయిపోతే బాగుండు అనుకుని తొందరగా ఇంకా విఐపి దర్శనం తీసుకుందాం అనుకున్నా. బట్ నో రష్ అనమాట, అస్సలు రష్. లాంగ్ వీకెండ్ కదా, మేబీ లేట్గా దర్శనం చేసుకోవచ్చు అని ఉన్నారేమో. అయితే దర్శనం జస్ట్ 1 అవర్లో అయిపోయింది. దట్టు చాలా చాలా బాగా దర్శనం అయింది అనమాట. అండ్ బయటకు వచ్చేసామంటే తనే గార్డెన్ ఉంది, లైక్ సాయిబాబా. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వెళ్తూనే ఉంటారంట షిర్డీకి. తానేలోనే ఓన్లీ దర్శనం అయిపోయి ప్రసాదాలు అన్ని తీసుకుని వెంట్ ఫర్ ఉడిపి హోటల్ అనమాట. అక్కడే టెంపుల్ కి సైడే ఉంటుంది ఉడిపి హోటల్. అండ్ ఫుడ్ అయితే లైక్ నేను పావ్ బాజీ ఆర్డర్ చేశాను, తనేమో ఇడ్లీ వడ ఆర్డర్ చేసుకుంది. మనకి ఇడ్లీ వడ కామన్, వాళ్ళకి కాదు కదా. సో అలా తినేసి అక్కడ కనిపిస్తున్న క్యారమెల్ పుడ్డింగ్ కూడా ట్రై చేశాను. అండ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది నాకు హోటల్లో. అక్కడే బయట పానీపూరి ఉంది, ఆంటీకి చాలా ఇష్టం అంటే ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటారు, పానీపూరి ట్రై చేద్దామని అంటే సరే తిందామని తిన్నాను. నాకైతే చాలా అసలు నచ్చలేదు. ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉందంటే వచ్చి టెంపుల్ నేమ్ మర్చిపోయాను, బట్ ఇది సాయిబాబా. ఫస్ట్ టైం అంటే షిర్డీలోకి వచ్చినప్పుడు ఇక్కడే నివాసి ఉండేవారు అనమాట. అండ్ ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ అనుకుంటా, లైక్ పూరి జగన్నాథ్ స్వామి ఉంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది అనమాట స్టాచ్యూస్. ఇక్కడ పైన రాసి ఉంటుంది ఆవో ఆవో సాయి అని. శ్రీ కండువా మందిర్ అంట దీని పేరు. అండ్ నేను దర్శనం వచ్చేసాక ఆంటీ తను అప్పుడే రిటర్న్ అయిపోయారనమాట. నేనేమో మంచిగా ఒక నాప్ వేసి పడుకున్నాను. మొత్తం హోటల్ రూమ్ చాలా బాగుంది. నాకు ఈ అన్నిటికన్నా లైట్స్ బాగా నచ్చాయి. ఆంటీ పురం పులి తెచ్చారు. ఇంకా లేచి అంతా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను ట్రైన్ క్యాచ్ చేయాల్సింది షిర్డీలో కాదు, కోపర్గావ్లో. సో మళ్ళీ అక్కడ నుంచి కొప్పర్గావ్కి 18 కిలోమీటర్స్. సో నేను 3:30కి అలా స్టార్ట్ అయిపోయాను. 4:30కి నా ట్రైన్. అండ్ ఇది జనార్దన్ స్వామి టెంపుల్ అంట. చూడ్డానికి నాకు ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది. అండ్ రోడ్ అయితే చాలా చాలా డస్టీగా ఉంది. నేను ఎప్పుడు మాస్క్ కూడా పెట్టుకోలేదు, నా వల్ల కాక ఇంకా మాస్క్ తీసి పెట్టుకున్న, అంత డస్టీగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న 2 ప్లాట్ఫామ్స్ అయినా లిఫ్ట్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. సో మొత్తం ఆంధ్ర కర్ణాటక వాళ్ళే ఉన్నారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే 8 months తర్వాత ఇంటికి వెళ్తున్నా.